గోళ గోళ కొట్లాట దాకా ఆఖరికి సామాను మా అమ్మ సామాను తీసుకెళ్ళి రోడ్డుకి వేసుకుని కొట్టి రాకుండా ఉంటుంది. నేను కాల్ చేసేస్తున్నావా? మీరు ఈ ఊరా? పోండి అక్కడ మీ ఊరు అమ్ముకోండి, మా దగ్గర కిందకు వచ్చారు. ఇది నీకు వద్దియా? ఎక్కడ కూర్చోపోతేనే అవతల పోయి పెట్టుకోవచ్చుగా. గుడిసెలైనా రోడ్డు మీద గుడిసెలు ఎందుకు అమ్ముతున్నారు సంతలో? ఇందులో మా ఫేవరెట్ చాకు ఉంది ఫ్రెండ్స్, మీరు కనిపెట్టగలరా? అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస విలేజ్కి స్వాగతం ఫ్రెండ్స్. అందరూ బాగున్నారా? ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేమైతే చూస్తే మీరు షాక్ అవుతారు, ఎందుకంటే మా అక్క అలా చేస్తున్నమాట. నాకు ఇదేం అర్థం కావట్లేదు మా అక్క చేసే పని. ప్లీజ్ కొంచెం ప్రోత్సహించండి. ఇప్పుడు మా అక్కని కదిలిచ్చి వస్తాను. నేను గుడిసెలోకి దూరింది మాట, చూద్దాం మా అక్క ఏం చేస్తుందో. ఇక్కడ కమ్మట్లే అక్క, ఏ పక్క పోయావు? అద్దుకోండి అక్కడి నుంచి కనబడుతుంది ఒక చిన్న త్వరలో నుంచి. అటు రావాలా? వెనకొచ్చేయాలా? ఇంకా మనమైతే వెనక పక్క అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన వెనక పక్క అయితే వచ్చాం. ఇంకా మా చిన్న తల్లి అట్రా ముందుకు రా. హైట్ హీరోలు ఎవరే? మేము అసలు ఫోన్ ట్రాన్స్ఫర్ తీసాం కాబట్టి ఫ్రెండ్స్ మాకు కొంచెం అయితే మమ్మల్ని ప్రోత్సహించండి ప్లీజ్ ఫ్రెండ్స్. మాకు అసలు వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ నాట్లేదు, బెల్లైకాన్ కొట్టండి ప్లీజ్. మా పాప కూడా బాధపడుతుంది ఫ్రెండ్స్, ప్లీజ్ అర్థం మమ్మల్ని ప్రోత్సహించండి. ఏం చేస్తున్నావే? మరి తాడు కట్టేసి ఉంది కానీ ఎలా దూరాలి? అమ్మ యారికే? వడ్డీ సామానం. సరే నువ్వు జరుగు. అదిగోండి జల్లీలు పడ్డాయి. కాల్ చేసేస్తున్నావా? ఇంకా ఖాళీ కాదు, ఇవన్నీ శుభ్రం తుడిచిపెట్టాలి. అవన్నీ శుభ్రం చేసి పెట్టాలా ఫ్రెండ్స్? ఇగోండి ఇవైతే తీసుకొచ్చింది మాట బయటికి. ఇవి వేయడానికి నేను తర్వాత చెప్తాను. ఇంకా ఏంటో తీసేస్తుంది. ఇగోండి మా గుడిసెలో ఏమున్నాయో చూపిస్తాను. అదిగోండి అలా తీస్తుంది. ఒక్కొక్క సంచి తీస్తా కూర్చుంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఏమైంది అక్క? చింతలే నీ సైకిల్ ఎక్కించుకెళ్దాం అనుకున్నావమ్మా. సైకిల్ ఎందుకు తల్లి, చిన్నది అయిపోద్ది. కాదు సైకిల్ పెద్దది అయిపోయింది. రిక్షా తీసుకొచ్చానుకో, ఇగో ఇచ్చిన దారిలో చక్కగా వెళ్ళిద్ది ఇలాగా. సరే రా త్వరగా రా. అయ్యో ఇగోండి అలాగైతే తీసుకెళ్తున్నమాట మా అక్క. అక్కడ పెట్టింది. ఇంకో అక్క అయితే అక్కడ ఏదో పని చేస్తుంది. ఏమైంది? దానికి ఎత్తుకుంటే నేను ఇది లాగిపోయి దాని లాగాను పోయి. దేని లాగా? దీన్ని లాగుతున్నా. చూడండి ఇది మాత్రం బాగా డిబ్బి సంచులు ఉన్నాయి. నువ్వు చెప్పాక మా అక్కని కలిసి వస్తాను. ఇగో ఇదే మాట. ఏం చేస్తున్నానని చెప్పని చూస్తే బాబాయ్ ఆగిపోయిన అని చూపిస్తుంది. కొట్టేస్తుంది అది. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మేము బొమ్మల వరకు అమ్ముతాం అనుకున్నారు కదా, బొమ్మలే కాదు ఫ్రెండ్స్, ఇవి కూడా అమ్ముతాం మేము. నలభీమ పాకుడువా? ఎలా ఉంది? నలభీమ పాకం చేయటానికి తయారైనట్టుకుంది. పాకం పెట్టి రాకుండా మంచాలు చేప మంచాలు అంటే నువ్వేం చేస్తావు? బూందీ లడ్డూలు చేస్తావా దాంతో? బియ్యం జల్లిచ్చేటివా? నువ్వు డాన్స్ చేస్తున్నావు వాటితోటి? సౌండ్ వస్తుంది, మ్యూజిక్ కొడదాం. ఇంతకీ ఎందుకు తీసినట్టు ఇవన్నీ బయటకి? ఇప్పుడు సంతకి వెళ్తాం మళ్ళీ సంతకా? అందుకనే ఈ ఒకసారి అయితే ట్రై చేద్దాం. వెళ్ళి పెట్టుకోవడం చేస్తుంటాం, పెట్టిద్ది, లేకపోతే లేదు. మళ్ళీ ఆ బిడ్డ పూర్తయిన తర్వాత మేము పెట్టడం కుదురుద్ది. అదన్నీ డీటెయిల్స్ ఇవ్వదు, ఇప్పుడు చెప్పుకుంటూ వెళ్ళిపోతాం చూపించుకుంటూ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కానీ సీట్ల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నువ్వు చేస్తావుగా మనసు
ఫ్రెండ్స్ ఇవైతే మేము సంతలో పెట్టేమాట. మేము వండదాకా అయితే బొమ్మలు అమ్మాము, కానీ ఆ బొమ్మలు ఏంటి అక్కడ భూచక్రగడ్డ అది అమ్మేటప్పుడు మాట, అది పెద్ద లాంగ్ స్టోరీ. ఆ భూచక్రగడ్డ అమ్మేటప్పుడు బొమ్మలు అమ్మేమని చెప్పంగా ఆ భూచక్రగడ్డ అమ్మేసి ఇంక బొమ్మ ఆపేసి బొమ్మలు అమ్ముతా ఉన్నాం. ఇంక బొమ్మలు కూడా ఇంకా సరిపోదని చెప్పని ఇంకా మేమైతే ఇదిగోండి ఇవి అయితే మొదలు పెట్టాం. అలాగే ఇవి కూడా ప్లాస్టిక్ సామానం కూడా. అవి ఏమిటో చెప్పుకోండి, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అది ముందు కూడా నేను చెప్పాను వీడియోలో వాటి గురించి, వర్షం వీడియోలో ఉంది వాటి గురించి చెప్పాను కాబట్టి నేను వాటి గురించి చెప్పను. ఇదైతే లంచ్ బాక్స్. నీకు అవి కావాలా ఏంటి దగ్గర నుంచి పట్టుకుంటున్నాను అక్క, ఇవి అక్కడ పెట్టాక ఫ్రెండ్స్ మేము ఒకటని పెట్టలేదండి, ఈ ప్రత్యేకం ఇవన్నీ కాదు, ఇగో చాలా పెట్టాం. ఒక కత్తిపీటలో ఇంకా చేతితో పట్టుకుని చూసుకున్నా. ఇది వచ్చేసి ఏమంటారు చపాతీ పీట, రొట్టె పీట. ఇది పెద్దది, చిన్నది పెద్దది. అది కత్తిపీట మాకు చెప్పాలి. ఈ పెద్ద కత్తిపీట చిన్న కత్తిపీట, ఇది చిన్నది ఇది పెద్దది అంట. ఇది పెద్దదే చిన్నది. పట్టుకో. ఇవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మా కాడైతే. దీని ఏమంటారు నాకు తెలియదు, కానీ దీంట్లో గుడ్డ పోపు గిన్నె. దాన్నే పోపు అంటారు. మీకు ఫ్రెండ్స్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా. మా అక్క రిక్షా ఉంది కదా, ఆ రిక్షా మీద పెట్టుకొని తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. కానీ అందరూ చాలామంది అయితే నవ్వుకునేవాళ్ళు ఫ్రెండ్స్, ఎందుకంటే అప్పుడు ఇంకా దొబ్బుడు బండి రాలేదు మా దగ్గరికి, అంటే మేము కొనలేదు ఇంకా దాని అప్పటికి. ఆ దొబ్బుడు బండి మేము తీసుకెళ్తా ఉంటే ఇవన్నీ వేసుకొని అదంతా ఒక చెక్కలాగా ఉంది కదంటే, ఒక కర్రలుగా తాడు కట్టిస్తుందిగా, చికాగ్గా అనిపించింది వాళ్ళకి. అబ్బా ఇలా ఇదేంటి అని చెప్పని నేను నవ్వారు, బాగా ఎగతాలు కూడా చేశారు. కానీ మా అక్క ఏం పట్టించుకోకుండా ఉన్న దాంట్లో మనం ఉండే సంతృప్తి పడాలి, లేని దాని గురించి ఆట పడకూడదని మా అక్క అయితే ఎప్పుడు దాని గురించి బాధపడలేదు, ఉన్న దాంట్లో సర్దుకున్నాం. ఇవి కత్తిపీటలు చాలా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ బయట తీసాక నేను చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, బియ్యం వడగట్టేది. బియ్యం అంతేనా? అదేదో సినిమా డైలాగ్ ఇలా పోజిస్తారు అంతేనా? ఏమో ఇలా పెడతారా తెలీదు. బాగుందా? ఇది బాగుందా పోజిటి? ఆడదంటే అబలా కాదురా, పరసతి అని ఉంటుంది డైలాగ్. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందా నీ డైలాగ్. ఇవి చెక్కపీటలు, కత్తిపీటలు. ఇవి వాటికన్నా ఎక్కువ రేట్ అన్నమాట, బరువు ఉంటుంది. ఇవి దక్కపీట క్వాలిటీ కూడా. వావ్ 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 అమ్మ దారిపోతే దాని పక్క జరుగు. ఇవి వచ్చేసి చాకులు, ఇందులో అన్ని చాకులు ఉన్నాయి. ఇందులో మా ఫేవరెట్ చాకు ఉంది ఫ్రెండ్స్, మీరు కనిపెట్టగలరా? కనిపెట్టలేదు కదా, నేను చూపిస్తా. దిస్ ఈజ్ ద మా ఫేవరెట్ చాక్, ఎందుకంటే మా భూచక్రగడ్డ కోసి చాక్ ఇదే. ఇప్పుడు కూడా అడుగుతున్నారని చాకులు, ఈ చాకులు కన్నా ఈ చాకులు ఎక్కువ పోతున్నాయి. కొల్లో కట్ చేస్తారంట వీటితోనూ. మేమైతే భూచక్రగడ్డ కట్ చేస్తాం. ఇప్పుడు దాన్ని ఆఫ్ చేసేసాం. సరే మిగిలిన ఇంకేమున్నాయి నువ్వు జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి డేచాలు కూడా అమ్మడం మొదలుపెట్టమాట. వాటితో పాటే అయ్యొక్కని తీసుకొచ్చుకున్నాం. మీకు వీడియో చెప్పడం మర్చి ఫ్రెండ్స్, అదేంటి హైవే వేస్తున్నారు అన్నమాట, రోడ్డుకి బ్రిడ్జ్ అయితే వేస్తున్నారు. దానివల్ల మేము పెట్టుకున్న షాప్ లాగా ఉంటుంది ప్లేస్, ఆ ప్లేస్ అయితే పోయింది. ఇంతే ప్లేస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఎలా అయితే పెట్టామో సేమ్ అంతే ఉంటుంది. అది వీడియో కూడా ఉంది, అది కూడా చూపి. వీడియో లేదు, ఫోటో ఉంది. అదే ఫోటో ఉందంట, అది చూపిస్తా ఫ్రెండ్స్. భలే పెట్టుకునేది. ఇప్పుడు అది మళ్ళీ అది అయిపోయాక అప్పుడు సంగతి ఫ్రెండ్స్. మేము పెట్టేది అక్కడ ఊళ్ళో తిప్పుదాం అనుకుంటే ఎవరు కాంట్లో ఫ్రెండ్స్, ఎందుకంటే మా లాంటి వాళ్ళు చాలామంది తిరుగుతున్నారు, బైక్లు వేసుకొని ఆటోలు వేసుకొని తిరుగుతున్నారు కదా, ఇంకేం పోతే ఏం చెప్పని మేమైతే ఊళ్ళో తిరగట్లేదు, ఇలా సంతలోనే పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఇగోండి వీడియో అయితే లేదు, పిక్స్ అయితే ఉన్నాయి. ఇగోండి షాప్ పక్కన కనబడుతుందిగా, మా తమ్ముడు మా అక్క మాట కట్టారన్నమాట. ఇగోండి కట్టినది ఇక్కడ ప్లాస్టిక్ సామాన్ ఎంత పెట్టేసాం అన్నమాట. షాప్ చక్కగా పెట్టి ఇలా ఉన్న షాప్ తయారు చేసాం. మా పాప కూడా చూడండి ఎలా ఉందో.
మళ్ళీ వారం అయితే ఆదివారం వస్తుంది కదా సంత, దానికైతే వెళ్ళటం మాట. ఇవన్నీ బయట పెట్టింది మా అక్క అయితే ఈసారైనా దేవుడు కరుణించి మాకు చోటు చూపిస్తాడేమో సంతలో అని. అమ్ముతున్నావా దోశలు వేస్తున్నావా? అమ్మేటందుకమ్మా, రేట్లు తెలివి మీకు రండి మా షాప్కి రేట్లు చెప్తాం. ఏ పెద్ద పని అనుకోండి బిడ్జ, పెద్ద పని అనుకోండి. అందులో కట్లెట్ చేసుకుంటే బాగుంది. పానీపూరి కట్లెట్ చేసుకోవడానికా? జొన్న రొట్టె చేసేవి కానీ మెయిన్ నుంచి అన్న రొట్టెకి కూర్చున్నాను మళ్ళీ ఏం లేదు ఇంకా డ్రెస్ పెట్టుకున్నాక మా వద్దా సరే తల్లి లేక దాని కూడా కూర్చో నువ్వు. కూర్చోండి కూర్చొని లేస్తున్నా. ఏమన్నా కూర్చొని రమ్మన్నా, కూర్చోమని చెప్పలేక నేను కూర్చుని వదలా. నేను తెచ్చుకున్న కుర్చీ నువ్వు తెచ్చుకోలే. మేమైతే ఇప్పుడు ఇంకొక విషయం చెప్తున్నా. ఏంటన్నా తెలుసా, ఇదంతా ఒకరిదే అనుకున్నా కాదు ఫ్రెండ్స్, మొత్తం 3 గ్రూపులు మాట సరుకు వెళ్ళేది. ఆదివారం అయితే సంతకి మామూలు రోజులు అయితే 2 గ్రూపులు వెళ్తాయి. అది ఎవరు ఏంటి అని చూపిస్తా. అటు సైడ్ ఉన్న సామాన్ మొత్తం ఉంది కండి, అవి క్యారేజీలు, లంచ్ బాక్సులు, ఇంకేంటి కత్తిపెట్టలు, ఇవన్నీ మా పెద్ద అక్క తీసుకొని వెళ్ళిద్ది. ఒక బ్యాగ్ చూసారు కండి అక్కడ, అది. ఇంకొకటి ఏమో ఇది వచ్చేసి ప్లాస్టిక్ సామాన్ అనమాట. ఇందులో చిన్న అంటే సబ్బులు. ఏదే ఏమొచ్చింది? పైకిలేసి గౌన్ తెలుపు. దువ్యాలు, జడ పువ్వులు, జడలబ్బర్లు, చెత్త చాట్లు, ఇవన్నీ ఒకరి మాట. ఇంట్లో ఎవరు ఖాళీ కూర్చోకోకుండా ఎవరి కాళ్ళు బేరం అయితే పెట్టుకున్నామండి. మొన్న మీకు చెప్పుకోం కదా, మా బాధను అర్థం చేసుకోండి అని. బేరం లేక అల్లాడిపోమని చెప్పాంగా, ఇదే అన్నమాట. మేము బేరానికి వెళ్తాం, ఇంటికాడ ఉండం, బేరానికి వెళ్తాం. మా చిన్న చెల్లి, మా పెద్ద అక్క, నేను బేరానికి వెళ్తాం అన్నమాట. ఇప్పుడు అవే బిజ్జి పెడతాం వల్ల బేరం లేక మాకు ఇబ్బంది అవుతుందండి. బేరాలు లేవు, ఇంట్లో గడవట్లేదు, దానికి ఇబ్బంది అవుతుంది. ఫ్రెండ్స్, మానస అబద్ధం చెప్తుంది. తను కూడా బేరానికి వచ్చిద్ది, సంతలో కూర్చుంటుంది ఏమీ ఎరగనట్టుగా. నేనేమి చేయను, ప్రతి వీడియోలో నేను అసలు పనే చేయను అని చెప్తుంది. కానీ అబద్ధాలే మొత్తం. పని చేసిద్ది, తను బేరం చేసిద్ది, కూలికి వెళ్ళిద్ది. మీరు చూసే ఉంటారు కదా వీడియోస్లో. ఇంకా నేనే ఎక్కువ కూర్చొని ఉంటాను ఇంటికాడ, పనికి రాను. ఎవరి కాళ్ళు బేరాలు పెట్టుకున్నా ఇప్పుడు బేరాలు సాక ఇంట్లో నడవక చాలా ఇబ్బంది పడుతున్నానండి. అందుకనే మొన్న మీకు మా బాధను చెప్పుకున్నాం అన్నమాట. తాళం కప్పలు అవి అది నాది. మా చెల్లి ఇప్పుడు చెప్పింది ఫ్రెండ్స్, పెట్టుకోదా అని, అది నాది మాట. అవే పడటం వల్ల మా పొట్ట అయితే కొట్టేసిందండి. ఫ్రెండ్స్ ఏం చేయాలి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏడ్చామనుకో మన ఏడుపు కనపడుతుంది తప్ప మన బాధ కనపడదుగా. అందుకని ఏడవనమాట. అర్థం చేసుకునే మనసు ఉంటే మన బాధ ఏంటి మనం చెప్పే దాన్ని బట్టి ఏడుస్తూ ఉంటే, ప్రతిరోజు దుఃఖం ఏడుస్తూ ఉంటే బాధ తీరిపోద్ది అంటే ప్రపంచంలో చాలా మంది ఏడుస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే కష్టాలు తీరిపోతాయి అని అది మాట. అందుకే నేను ఎక్కువగా నాకేంటో కానీ ఫ్రెండ్స్, నాకు ఏడుపు వచ్చినా సరే, బాగా కష్టంగా నేను దెబ్బతగినా సరే, నాకు ఫస్ట్ నవ్వే వస్తుంది. ఎందుకంటే అలవాటు చేసుకున్నా మాట నేను అలాగా. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా బాధ అర్థం చేసుకుని ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మా జీవితాన్ని నడుపుతున్న సరుకు. ఇప్పుడైతే కాదు, అది రోడ్డు పడడం వల్ల. ఒకప్పుడు బాగానే వెళ్ళాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బేరం వల్ల మా ఇంట్లో కొద్దిగా గడిచేది, తినాలన్నా చేయాలన్నా పోయింది. ఏంటిది? మనం ఇది ఆపేసి 2-3 నెలలు అవుతుంది. నెలే అనుకుంటా, 3 నెలలు అవుతుందంట. నెలే అంట మా చెల్లికి. ఇంకా 3 నెలల నుంచి ఇంకా బొమ్మల మీదే బతుకుతున్నాం ఫ్రెండ్స్. మీకు చెప్పాలంటే షాప్ లో పనికి వెళ్తాం. మా తమ్ముడు వాడు తెచ్చే జీతం డబ్బులే మాకు ఇల్లు గడుపుతుంది. నా బేరం కూడా పెద్దగా లేదు, చెప్పాను కదా. అక్కడైతే ఉన్నప్పుడైతే పనికి వెళ్ళాం ఫ్రెండ్స్. మేమైతే పత్తి కూలికి వెళ్ళాము. మేము కూలి పనులు కూడా వెళ్తాం, అది మీకు కూడా తెలుసు. అది చెప్పాలి టాపిక్. ఆ టాపిక్ చెప్తే ఇంకా మా గొంతుకులో నుంచి
దుఃఖం అయితే ఆగదు. అది నేను ఇప్పుడు చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు సంతోషంగా ఇవి బేరం చేసి ఏదైనా దుఃఖంతో ఉన్నా సరే నేను బయటది పడిపోయాను. అదైతే నా వల్ల కాదన్నమాట. అందుకని నేను టైం తీసుకున్నాను, చెప్తాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి ఎందుకు వచ్చేసిన అసలు ఏం జరిగింది ఏంటి అన్నది కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే లైక్ కొట్టండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసి అవైతే దండలు అన్నమాట. ఇదిగోండి పచ్చ కలర్, అవి దండలు. లేడీస్కి అయితే ఏమేమి కావాలి అవైతే ఉన్నాయి. చాలా వరకు అయిపోయినాయి, ఇంకా ఇవే మిగిలిన మాట. అందుకని కొద్దిగా ఉన్నాయి. దుద్దులు మేము పెట్టుకున్నాం కదా దాకోసారి డిజైన్. నిలబడి ఫ్రెండ్స్, ఇక మొన్న ఎప్పుడో కుట్టించాం మా చెవు పోయిందని చెప్పని పుల్ల పెట్టాం కదా. ఇప్పటికైతే మారింది మాట. దుద్దులు అయితే పెట్టేసాము. బాగుంది. ఇవైతే అవు 4 సంవత్సరాల దుద్దులు. నమ్ముతారా ఫ్రెండ్స్ మీరు? అంత క్వాలిటీ దుద్దులు ఇవి. 4 years మేము కొని. ఇవి కూడా అవే, ఇవి నేను పెట్టుకున్నాయి కూడా. మా చెల్లెలు పెట్టుకునే అన్ని కూడా నువ్వేం మాట్లాడవా అక్క? ఇవైతే మీ షాప్ లో చెప్పాలంటే బాధ దిగమింగుంటుంది. మాట్లాడలేబ్బా నేను చెప్పంటే ఆ బాధ ఎట్టా ఎలా వచ్చాలో అర్థం కావట్లేదు మాకు అయితే. సైకిల్ పడలు ఊడిపోయింది కదా రిక్షా. అది మాకు ఎలా తీసుకెళ్తాం? నేను తొక్కంగా లాక్కెళ్తాను కదా పనికొచ్చి. అందరికీ సంతలో ప్లేస్ ఉంది ఫ్రెండ్స్, మాకు మాత్రం లేదు మాట. అసలు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, మీరు ఈ ఊరా పోండి, అక్కడ మీ ఊర్లో అమ్ముకోండి, మా దగ్గర కిందకు వచ్చారు అన్నమాట. నేను ఎగతాగా మాట్లాడలేదు. అక్కడ ఎలా అంటే చూడు, కూర్చేసి ఇది నీ కూర్చియా, ఎక్కడ కూర్చోపోతేనే అవతల పోయి పెట్టుకోవచ్చుగా. గుర్తురోలైనా రోడ్డు మీద గుర్తురోలు ఎందుకు అమ్ముతున్నారు సంతలో మాట్లాడతారు అన్నమాట. నేను వాళ్ళనైతే ఎగదా చేయలేదు. అలానే మాటలు ఇలాగే ఉంటాయి. మాకైతే బాధ వేస్తుంది. అంటే ఇప్పుడు ఏరే ఊరి వాళ్ళైతే ఇంకో ఊరు వచ్చి బేరం పెట్టుకోకుండా రూల్ రాశారు ఫ్రెండ్స్. మా ఊర్లో వీళ్ళు అక్కడి నుంచి వచ్చి బేరం పెట్టుకోవట్లేదా? అలా మేము పోండి అని చెప్పి అంటామా? లేదుగా. ఎందుకంటే శాశ్వతంగా అక్కడే పుట్టి అక్కడే చచ్చిపోవడం లేదు. ఎందుకంటే ఈ ఊరు వాళ్ళు ఆ ఊరికి, ఆ ఊరు వాళ్ళు ఈ ఊరికి వస్తూనే ఉంటారు. కానీ ఒక్కళ్ళని కూడా చులకం చేసి మాట్లాడదు. ఏదో ఊరు నీదేం చెప్పాలంటే 2 రోజులు కట్టు ఫ్రెండ్స్. బేరం చేసేవాళ్ళు ఒకరి దగ్గర ఉండరు, అలాగే పొలం పని చేసేవాడు ఒకరి దగ్గర. ఇప్పుడు కూలి పని అనుకో, నువ్వు నీ ఊరు పొడి మీద దాటంది ఇంకో ఊరికి వెళ్తావు, కుదరదు పని చేయాలంటే. కానీ అది ఒప్పుకోరు. ఎందుకంటే అది అప్పుడైతే మనకు అవసరం కదా, అప్పుడు ఉంటాయి. ఇప్పుడు బేరం సంతం చేసేసరికి వచ్చేసరికి నువ్వు నా ప్లేస్లో పెట్టదు. నువ్వు వాళ్ళ ప్లేస్లో పెట్టపోయినా సరే, ఇప్పుడు ప్లేస్ ఖాళీగా ఉంది, ఆ ప్లేస్లో పెట్టుకుని పెట్టుకోద్దు అని గోళ కొట్లాట దాకా ఆఖరికి సామాను మా అమ్మ సామాను తీసుకెళ్ళి రోడ్డుకి వేసుకుని కొట్టి దాకా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్క సెకండ్ గండం అంటే ఆ సంతలో పెట్టి అమ్ముకొని ఇంటికి వచ్చేదాకా కూడా అనుక్షణం అలాగే ఉంటుంది మేడం. క్షణం భయం అలాగే ఉంటుంది బేరం. అంటే ఒక యుద్ధం గెలిచి బయటపడ్డం ఏం ఫ్రెండ్స్. మా వరకు అయితే చాలామంది అంతే జరుగుతుంది. మీరు సంతలోకి వెళ్ళి చూస్తే మీకు పొద్దునే వెళ్ళి చూడండి, మీకు అర్థమైపోద్ది అంత కొట్లాట జరుగుతాయో. చాలామందికి ఉంటుంది. అంటే సంవత్సరం పాటు పెట్టుకున్న వాళ్ళు మీరు పెట్టుకోరంటే పెట్టుకుంటారు ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు వస్తున్న వాళ్ళు కూడా కొంచెం ఆదరించాలి కదా. పెట్టుకోండి అమ్మా అని చెప్పని ఒక ఆవిడ అంటుంది. పెట్టుకోండి అమ్మా, కొంచెం ప్లేస్ బాగుందిగా పెట్టుకుంటే, ఓ నువ్వెందుకు చెప్తున్నావు, నువ్వెందుకు చేస్తున్నావు అని మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. మాకు చాలా బాధ. మమ్మల్ని అయితే చాలాసార్లు నెట్టేశారు కూడా. మా అక్క మొన్న చెప్పింది కూడా వీడియోలో మీకు. అసలు కాబట్టి నెట్టేస్తారు సామాను. మొత్తానికి ఇది బేరానికి దండం అని పెడదాం అనుకున్నాం. ఈ లోపలనే మాకు బేరం చెక్కు పెట్టింది మాట. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ రావడం వల్ల అయితే ఆగిపోయింది. ఇది ఫ్రెండ్స్ మా బాధ అయితే. మా బేరం కాడ ఏం జరుగుతుంది ఏంటి అన్నది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. లైక్ చేయండి. మా కోసమే వాళ్ళు తెలిసిన ఫోన్ చేస్తాం కాబట్టి మేము కూడా బాధపడుతున్నాం ఫ్రెండ్స్. మీరు లైక్ చేయకపోతే మేము ఇంకా అంత బాధపడి ఉంటాము. మా బాధ మేమే చెప్పుకోలేకపోతున్నాం. అందుకే మా బాధ మేము చెప్తున్నాం. మీరు మాత్రం అర్థం చేసుకుంటలేదు. మా అమ్మలు కూడా బాధనే పాలుతూ ఉన్నారు. బాయ్.